Hi friends, welcome back to Telugu Tutorial Tube. ఈ రోజు మనం ఒక డైలాగ్ ని ఒక మ్యూజిక్ ని ఎలా యాడ్ చేస్తాము అంటే ఇది నార్మల్ గా పైన కింద పెట్టేస్తే సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు డైలాగ్ కి తగ్గట్టు పైన ఉన్న మ్యూజిక్ ని కూడా మనం తగ్గించుకోవాలంటే నార్మల్ గా కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ఆటో మ్యాచ్ ద్వారా నిన్న మనం ఎసెన్షియల్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది చూస్తున్నాం కదా, సేమ్ అదే ప్యానెల్ లో చూడండి. విండోలోకి వెళ్ళి నేను ఎసెన్షియల్ సౌండ్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఒక ప్యానల్ అయితే వచ్చింది, డైలాగ్ బాక్స్. ఓకే, చూడండి ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు హైలైట్ అవుతాయి అవి. అలాగే ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ నిన్న చేసిన ఒక వీడియో ఉంది కదా, అందులో నుంచి కొంత ఆడియోని తీసుకొని చూడండి ఈ మ్యూజిక్ కింద పెట్టాను. ఈ మ్యూజిక్ వచ్చేసేసి ఒక్క నిమిషం దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఒకసారి మ్యూజిక్ వినండి. గోపాల నుంచి ఒక సాంగ్ అయితే తీసుకున్నాను. ఓకే, ఈ సాంగ్ అయితే నేను తీసుకున్నాను. ఇది చూడండి, మీరు వినేటప్పుడు చాలా లౌడ్ గా అయితే వినపడుతుంది మీకు. ఓకే, నేను ఇక్కడ ఆడియో ఒకటి తీసుకున్నాను కదా, ఓన్లీ ఆడియో వచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఓకే, రెండు క్లమ్జీగా వస్తున్నాయి అనమాట. ఏది కరెక్ట్ గా మనకు అర్థం కావట్లేదు. సాంగ్ అయితే కొంచెం ఎక్కువగా వినపడుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, నాకు ఎసెన్షియల్ సౌండ్ ప్యానెల్లో ఇక్కడ డైలాగ్స్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్చువల్ గా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఈ లౌడ్నెస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటో మ్యాచ్ అనేది వస్తుంది. ఓకే, రెండింటిని మ్యాచ్ చేసుకోవడం కోసం అనమాట. జస్ట్ ఆటో మ్యాచ్ అనేది క్లిక్ చేయండి. ఆటో మ్యాచ్ క్లిక్ చేసిన తర్వాత ఓకే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మరొకసారి మీరు దాన్ని ప్లే చేసి చూడండి. చూడండి, రెండిటి యొక్క వాయిస్ ని కొంచెం తగ్గించి మ్యాచ్ చేసింది అనమాట. రెండు కరెక్ట్ గా వినపడటానికి మనకి మ్యాచ్ చేసింది. సో అదే ఆటో మ్యాచ్ అనమాట మనకి ఇక్కడ. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు ఆటో మ్యాచ్ అనేది. ఏదైనా సాంగ్ తో డైలాగ్స్ కానీ లేదా మనం నార్మల్ గా పాడుంటాము, ఆ పాడిన దాన్ని మ్యూజిక్ తో ఎలా పెట్టుకోవాలి అనే దానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది మీకు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, అలాగే నిన్న చూస్తున్నాం మనం కొన్ని ఆప్షన్స్. సేమ్ అవే ఆప్షన్స్ మళ్ళీ మనకి ఇక్కడైతే డిస్ప్లే అవుతూ ఉంటాయి. చూడండి, రిపేర్ అని వచ్చింది, తర్వాత రెడ్యూస్ నాయిస్ అని వచ్చింది, రంబల్ అని వచ్చింది, ఓకే హమ్ అని వచ్చింది. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే మనం పాట పాడేటప్పుడు నార్మల్ గా హమ్ చేస్తూ ఉంటారు వెనక అని, తర్వాత చిన్నగా కోరస్ ఇవ్వటం, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాటిని తగ్గించడానికి కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇందులో కాకుండా ఎఫెక్ట్స్ లో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవి రేపు చూద్దాము. ఓకే, ఇప్పుడు నేను దీన్ని చూడండి, నేను ఇది ఇలా తీసుకున్నాను కదా, ఇక్కడ నాకు ఎఫెక్ట్స్ అప్లై చేస్తేనే ఈ ఎల్లో మార్క్స్ వస్తాయి అన్నమాట. ఇవి ఎఫెక్ట్స్ అప్లై అయినాయి అని చెప్పి. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకొని క్లియర్ ఆడియో టైప్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఆ ఎఫెక్ట్ అయితే ఏం లేదు. నేను పెట్టిన వాయిస్ అయితే చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను పెట్టిన వాయిస్ అయితే రిమూవ్ చేసాను. బాగా అబ్జర్వ్ చేశారు కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఈ రంబుల్ అని ఉంది కదా, రంబుల్ ని పెంచుతున్నాను. చూడండి, రెడ్యూస్ రంబుల్ అని ఉంది, దాన్ని పెంచాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది కూడా పెడుతున్నాను. ఇక్కడ ఇందాక మనకి హోయ్ అనేది ఎలా వినపడింది, ఇప్పుడు ఎలా వినపడుతుంది. ఓకే, ఇలా తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఓకే ఆప్షన్స్ అయితే మనకి ఉపయోగపడతాయి. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది తీసేస్తున్నాను. హోయ్ అనేది చూడండి ఎలా వినపడింది. ఇప్పుడు నేను డీహమ్ పెట్టాను, తగ్గిపోతుంది.
అలా తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఆప్షన్స్ అన్నమాట ఇవి. ఇది వచ్చేసి ఈక్వలైజర్ లో బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ మాత్రమే మనకి క్లారిటీగా వస్తుంది. అది వెనకున్న మ్యూజిక్ ని తగ్గించింది అనమాట ఇది. సో ఇది చూడండి, ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది అర్థం అవుతుంది, వేరు చేస్తుంది దాని నుంచి దాన్ని. సో మీరు ఇలాగా తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అయితే ఈ ఆప్షన్స్ అన్ని ఉపయోగపడతాయి. ఒకసారి అయితే మీరు వాటిని ట్రై చేయండి. ఓకే, అలాగే సేమ్ ఇదే ఆప్షన్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ లో కూడా ఉంటాయి అనమాట. అది రేపటి క్లాస్ లో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.